ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే బెస్ట్ థ్రిల్లర్ల జాబితా తీస్తే అందులో దృశ్యం ఖచ్చితంగా ఉంటుంది. దానికి కొనసాగింపుగా వచ్చిన దృశ్యం 2 సైతం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో మూడో సినిమా రెడీ అయింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన దృశ్యం 3 విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం పదండి. మొదటిగా కథ విషయానికి వస్తే తన కుటుంబం చేతిలో హతమైన వరుణ్ మృతదేహాన్ని మాయం చేసి ఆ కేసు నుంచి తెలివిగా బయటపడ్డ జార్జ్ కుట్టి అంటే మోహన్ లాల్ రెండోసారి పోలీసులను బోల్తా కొట్టిస్తాడు. మళ్ళీ ఈ కేసు తనను ఇబ్బంది పెట్టకుండా కోర్టు నుంచి ఆదేశాలు కూడా తెచ్చుకున్న జార్జి తన కొంచెం అటు ఇటుగా మార్చి నిర్మాతగా ఒక సినిమా కూడా తీసి పెద్ద హిట్ కొడతాడు. తర్వాత తన కూతురికి పెళ్లి చేయడానికి సిద్ధమవుతాడు. కానీ తన పెళ్లి సంబంధాలు వరుసగా చెడిపోతూ ఉంటాయి. దీని వెనుక ఒక కుట్ర ఉందని జార్జి గ్రహిస్తాడు. తమ కొడుకును చంపిన జార్జి మీద ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్న వరుణ్ తల్లిదండ్రులు, ఇంకొక వైపు తమను వెర్రివాళ్లను చేసిన జార్జిని చట్టం ముందు దోషిగా నిలబెట్టాలని ప్రయత్నిస్తున్న పోలీసులు కలిసి ఏం చేశారు? ఈ కేసుకు సంబంధించి అలాగే తన కూతురి పెళ్లి విషయంలో ఎదురవుతున్న సవాళ్లను జార్జి ఎలా ఛేదించాడు? చివరికి ఈ కేసుకు ఒక ముగింపు లభించిందా లేదా అన్నదే మిగతా కథ. కథనం విశ్లేషణ విషయానికి వస్తే ప్రేక్షకులను ఉర్రూతలూగించి ఆల్ టైమ్ గ్రేట్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన చిత్రానికి సీక్వెల్ తీసి మెప్పించడం అంత తేలికైన విషయం అయితే కాదు. కానీ దృశ్యం లాంటి కల్ట్ థ్రిల్లర్ మూవీకి ఏ మాత్రం తగ్గని విధంగా దృశ్యం 2ను తీర్చిదిద్ది ఔరా అనిపించాడు జీతూ జోసెఫ్. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో మూడో సినిమా అనగానే ప్రేక్షకుల్లో మరో థ్రిల్ రైడ్ కు రెడీ అయిపోయారు. ఈసారి కథలో అంత థ్రిల్ ఉండదంటూ స్వయంగా దర్శకుడే స్టేట్మెంట్ ఇచ్చినా ట్రైలర్ ఏమంతా ఆసక్తికరంగా అనిపించకపోయినా తెరపై జీతూ మోహన్ లాల్ కలిసి మరోసారి ఏదో మ్యాజిక్ చేసే ఉంటారని ఎంతో నమ్మకంతో థియేటర్లలో అడుగుపెట్టిన ప్రేక్షకులకు నిరాశ తప్పదు. జార్జి కుట్టి క్యారెక్టర్ దృశ్యం ఫార్మేట్ బాగా అలవాటైపోయి ఉండటం వల్ల కొత్తదనం ఫీల్ అవ్వలేని పరిస్థితి రావడం దృశ్యం 3కి అతిపెద్ద ప్రతికూలతగా మారింది. జీతూ తన మార్క్ ట్విస్ట్లు పెట్టినా కూడా తొలి 2 భాగాలంతా ప్రభావవంతంగా లేకపోవడం, ఫ్యామిలీ డ్రామా బాగా బోర్ కొట్టించేయడం, సుదీర్ఘ నిడివి దృశ్యం 3 ఇంపాక్ట్ ను తగ్గించేశాయి. మామూలుగా చూస్తే ఇది పర్వాలేదనిపించే థ్రిల్లరే కానీ దృశ్యం తొలి 2 భాగాలు నెలకొల్పిన ప్రమాణాలకు మాత్రం పార్ట్ 3 చాలా దూరంలో ఆగిపోయింది. దృశ్యం కానీ దృశ్యం 2 కానీ ఒక దశ వరకు సాధారణంగా అనిపిస్తాయి. కానీ కథ మలుపు తిరిగే దగ్గర నుంచి ప్రేక్షకులకు ఊపిరి సలపనివ్వకుండా సాగిపోతాయి. ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి. ఆ 2 సినిమాల్లోనూ జార్జి కుట్టి పాత్ర పరిణామం చెందే తీరు, అతడి ప్లానింగ్, కౌంటర్ అటాక్ వేరే లెవెల్లో అనిపిస్తాయి. రైటింగ్ టేకింగ్ లో దర్శకుడి బ్రిలియన్స్ ఆశ్చర్యపరుస్తుంది. అయితే పార్ట్ 3లో మాత్రం జీతూ జోసెఫ్ రాతా తీతా రెండిట్లోనూ తన ముద్రను చూపించలేకపోయాడు. తొలి 2 భాగాలతో పోలిస్తే ఈసారి జీతూ మరీ తాపీగా కథను చెప్పేశాడు. ఫ్యామిలీ డ్రామా మరీ నత్తా నడకన సాగడం, కథ మలుపు తీసుకోవడానికి చాలా సమయం పట్టడంతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష తప్పదు. తొలి గంట అయ్యేసరికి ప్రేక్షకులను నీరసం ఆవహిస్తుంది. ఇంటర్వెల్ దగ్గర కథ మలుపు తిరిగే దగ్గర కొంత ఆసక్తి కలిగినా కూడా అది మరీ థ్రిల్లర్ గా ఏమీ ఉండదు. సెకండ్ హాఫ్ లో కథనం కొంచెం వేగం పుంజుకుంటుంది. కొన్ని ట్విస్ట్లు కూడా ఉన్నాయి. ఈ ఫార్మేట్ అంతా తొలి 2 భాగాల్లో చూసిందే కావడంతో కోరుకున్న కిక్ అయితే రాదు. జీతూ ఈసారి ప్రేక్షకుల అంచనాలను దాటి పెద్దగా ఏమీ చేయలేదని చెప్పొచ్చు. జార్జి కుట్టి ఫ్యామిలీతో ఇంతకు ముందులా రిలేట్ కాలేని విధంగా మరీ బోరింగ్ సన్నివేశాలతో సినిమాలో చాలా వరకు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించిన జీతూ చివరి అరగంటలో మాత్రం ఒక మోస్తరుగా థ్రిల్ చేశాడు. ఆ అరగంట కోసం సినిమా ఒకసారి ట్రై చేయొచ్చు అనిపిస్తుంది. తమను బోల్తా కొట్టించిన జార్జిని ఇరికించడానికి పోలీసులు చేసే కుట్ర, దానికి జార్జి కౌంటర్ అటాక్ వరకు ఒక మోస్తరుగా పేలాయి. దృశ్యం 2 చిత్రాలకు అతిపెద్ద ఆకర్షణగా నిలిచిన షాక్ ఫ్యాక్టర్ పార్ట్ 3లో మిస్ అయింది. తొలి 2 భాగాల్లో మాదిరిగా వావ్ అనుకునేలా నోరెళ్లబెట్టి చూసేలా ఇందులో సన్నివేశాలు లేవు. అందుకు కారణం దృశ్యం ఫార్ములా బాగా అలవాటైపోయి ఉండటమే. సినిమా అంతా అయ్యేసరికి ఇవే దృశ్యాలు ఎన్నిసార్లు చూస్తాం, ఇక చాలు బాబోయ్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. దృశ్యం లవర్స్ అందరూ కూడా ఈ కథను కొత్తగా ఏ మలుపు తిప్పారు, ఎలా ముగించారు అనే ఆసక్తితో ఉంటారు. కాబట్టి దీనిపై ఓ లుక్ వేసేయచ్చు. కానీ తొలి 2 భాగాలకు ఇది సమీపంలో అయితే నిలవదు. నటీనటుల విషయానికి వస్తే మోహన్ లాల్ మరోసారి ఈ జార్జి కుట్టి పాత్రలో జీవించేశాడు. ఆ పాత్రను ఆయన ఓన్ చేసుకున్న విధానం ఆకట్టుకుంటుంది. జార్జిని మనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా మార్చడంలో ఆయన పాత్ర ప్రశంసనీయం. కథకు కీలకమైన సన్నివేశాల్లో తనదైన శైలిలో
సెటిల్డ్ గా నటిస్తూనే బలమైన ఇంపాక్ట్ వేయడంలో ఆయన మరోసారి సక్సెస్ అయ్యారు. జార్జి భార్య పాత్రలో మీనా అలవాటైన తరహాలోనే నటించింది. ఆమె పర్ఫార్మెన్స్ స్టాండ్ అవుట్ అనిపించే సీన్లేమీ ఇందులో లేవు. గత 2 భాగాల్లో మంచి ఇంపాక్ట్ చూపించిన ఆశా శరత్ కు ఈసారి పెద్దగా అవకాశం దక్కలేదు. సిద్దిక్, మురళి, గోపి బాగా చేశారు. జార్జ్ కూతుళ్ల పాత్రల్లో అన్సీబా, ఎస్తేర్ ఇద్దరు కూడా చక్కగా నటించారు. ముఖ్యంగా అన్సీబా తన ప్రత్యేకతను చాటుకుంది. మిగతా ఆర్టిస్టులంతా కూడా ఓకే. సాంకేతిక వర్గం విషయానికి వస్తే టెక్నికల్ గా దృశ్యం 3లో మంచి ప్రమాణాలు కనిపిస్తాయి. అనిల్ జాన్సన్ బీజిఎం కొన్ని ముఖ్య సన్నివేశాలను ఎలివేట్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. సతీష్ కురుప్ ఛాయాగ్రహణం కూడా ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులను ఒక మూడ్ లోకి తీసుకెళ్లడానికి విజువల్స్ ఉపయోగపడ్డాయి. సినిమాను పరిమిత బడ్జెట్ లో తీసిన విషయం అర్థమైపోతుంది. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. అయితే తెలుగు డబ్బింగ్ మాత్రం బాగా చేయలేదు. డబ్బింగ్ వాసనలు గుప్పుమంటాయి. జీతు జోసెఫ్ ఈసారి రచయితగా, దర్శకుడిగా తన ప్రమాణాలను అందుకోలేకపోయాడు. దృశ్యం 2 చిత్రాల్లో మైండ్ బ్లోయింగ్ రైటింగ్ తో కట్టిపడేసిన జీతు ఈసారి మాత్రం నిరాశపరిచాడు. ముఖ్యంగా ప్రేక్షకుల బుర్రలకు పనిపెట్టేలా సాగే తన మార్క్ స్క్రీన్ ప్లే ఇందులో మిస్ అయింది. దర్శకుడిగాను జీతు పనితనానికి యావరేజ్ మార్కులే పడతాయి. చివరిగా దృశ్యం 3 సరిపోని సీక్వెల్ కిక్. రేటింగ్ 5కి 2.25 ఇవ్వచ్చు.